అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పశువులకు బీమా ఇన్సూరెన్స్ అనే పథకం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి రైతులకు ఇంకాస్త లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. సో, ఇది ఏం మార్పులనంటే ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా ఒక కుటుంబానికి 5 పశువులకు మాత్రమే పశు బీమా అనేది వర్తించేది. కానీ ఇప్పుడు 10 పశువుల వరకు ఆ బీమాని పెంచడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనకు ఈ మేలు జాతి పశువులకు రూ. 30,000 విలువ చేసే పశువుకి దాదాపు రూ. 400 దాకా ఉండేది రైతు చెల్లించవలసిన వాటా. దాన్ని ఈసారి రూ. 288కి చేయడం జరిగింది. అలాగే నాటి పశువుల్లో వచ్చేసి రూ. 15,000 పశువు విలువకు రూ. 144 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది రైతు వాటా కింద. దీంతో పాటు గొర్రెలు, మేకలలో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. గొర్రెలు, మేకలు, పందులు వీటికి రూ. 6,000 ఇన్సూరెన్స్ వర్తించాలంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు గాను మనం రైతు చెల్లించవలసిన వాటా 27, 40, రూ. 56 మాత్రమే. సో, ఇవి అందరూ గమనించండి. పశువులకైతే మాత్రం డైరెక్ట్గా అది 3 సంవత్సరాలు వర్తిస్తుంది. సో, ఈ మారిన విలువలను గుర్తు పెట్టుకొని ఇంకా మిగిలిన రైతులందరూ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని తమ పశువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.